హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు 43వ సవరణ. సో 42వ సవరణ పెద్దది కనుక వీడియో చేసి పెట్టానండి. ఎవరైతే చూడకపోతే చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా సరే వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట 42వ రాజ్యాంగ సవరణ. అలాగే 44. ఓకేనా, కొంచెం ఎక్కువగా కొంచెం మ్యాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కష్టమైనా సరే ఆ అంశాలు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా అండి. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెట్టేద్దాం. ఈరోజు 43వ రాజ్యాంగ సవరణ. ఇది 13 ఏప్రిల్ 1978లో చేశారు. సో ఇందులో సవరించబడిన ప్రకరణలు ఏంటంటే 145, 226, 228, 366. అలాగే ప్రకరణ 31D 32A, 131A, 144A, 226A, 228 ఏలు తొలగించడం అయితే జరిగిందనమాట. ఈ ప్రకరణం తొలగించారు. ఓకేనా, ఈ ప్రకరణం సవరణలు అయితే చేశారు. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే న్యాయస్థానాలకు గల అధికారాన్ని న్యాయ సమీక్ష సిద్ధాంతాన్ని తిరిగి కల్పించడం జరిగిందనమాట. సో పార్లమెంటుకు ఏదైనా సంస్థను జాతీయ వ్యతిరేక సంస్థను నిర్ణయించేందుకు గల అధికారాన్ని తిరిగి తీసుకున్నారనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం 43వ రాజ్యాంగ సవరణ. ఓకేనా, ఇప్పుడు 44వ రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకుందాం. 44వ రాజ్యాంగ సవరణ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, కొంచెం మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయితే చదవండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 44వ రాజ్యాంగ సవరణ 6 సెప్టెంబర్ 1979. ఓకేనా, సో ప్రకరణలో 19, 20, 21, 22, 30, 31A, 31C, 38, 71, 74, 77, 83, 103, 105, 123, 132, 133, 134, 139A, 150, 166, 172, 192, 194, 213, 217, 225, 226, 227, 239A, 329, 360, 371F మరియు 9వ షెడ్యూల్కి అయితే సవరణ చేశారు. సో ఇవన్నీ ప్రకరణకు సవరణలు అయితే జరిగాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రకరణ 30A, 300A, 134A, 361 నూతనంగా చేర్చారు. ఓకేనా, నెక్స్ట్ 91(1)F, 31, 239B, 257A, 329A అయితే తొలగించడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారండి. ఓకేనా, అలాగే లోక్సభ శాసనసభల పదవీ కాలాన్ని 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కోరంను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ పార్లమెంటు శాసనసభ సభ్యుల ఎన్నికల వివాదాలను హైకోర్టు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి లిఖితపూర్వక సలహా లేనిదే జాతీయ అత్యవసర పరిస్థితి విధించరాదు అని చెప్పింది. నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారనమాట. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు. ఓకేనా, నెక్స్ట్ రాష్ట్రపతికి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సిఫార్సును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల సభ్యత్వ అనర్హత, శాసనసభ సభ్యుల సభ్యత్వ అర్హత అనర్హత విషయాలపై రాష్ట్రపతి గవర్నర్ది నిర్ణయం అంతిమని చెప్పింది. నెక్స్ట్ ప్రకరణ 352లో అంతర్గత కల్లోలాలకు బదులుగా సాయుధ తిరుగుబాటు అనే అంశాన్ని చేర్చారు. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రకరణ 352లో అంతర్గత కల్లోలాలకు బదులుగా సాయుధ తిరుగుబాటు అనే అంశాన్ని చేర్చారు. నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ప్రాథమిక హక్కులైన ప్రకరణలు 20, 21లో సస్పెండ్ చేయరాదని చెప్పింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ అంశాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏంటి, సో ఒక నోట్బుక్ తీసి నోట్ చేసుకొని రోజు చదువుతూ ఉంటే గుర్తుంటాయండి. ఓకేనా, కష్టమేం కాదు, గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ వీడియోలో మిగిలిన సవరణ గురించి అయితే మాట్లాడుకుందాం. సో వీడియో కనుక యూస్ఫుల్ ఉంటుంది ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేయండి. సో కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ప్రిపరేషన్లో నా వంతు భాగంగా నేను మరిన్ని వీడియోలు మీకు చేసి మీకు యూస్ఫుల్ అయ్యేలా అయితే నేను ప్రయత్నం అయితే చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. ఓకేనా, నెక్స్ట్ మరొక వీడియోలో మిగిలిన రాజ్యాంగ సవరణ గురించి అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.